ఈ ఆదివారం మొదటి ఆరాధనలో భాగంగా ఈ పూట దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 1-2 వచనాలు మనందరం కూడా చదువుకుందాం. ఆ కాలమున దేవుని ఆత్మ, అందరూ తీయాలి బైబిల్లో. అది ఎవరు మామూలుగా ఉండకూడదు. వాక్యం అంటే వాక్యం అంతే. ఇంతవరకు పాటలు పాడాం, ఆరాధన చేశాం, ఇదంతా ఒక ఎత్తు అయితే వాక్యం వినటం, ధ్యానించటం అనేది అన్నిటికీ మించింది అనమాట. దీని కొరకే మనం మందిరానికి వచ్చేది. ఎందుకంటే వాక్యము దేవుడై ఉండెను కాబట్టి. వాక్యం మనకు వెలిగిస్తుంది, వాక్యం మనకు తెలివిస్తుంది, వాక్యం మనకు స్వస్థతనిస్తుంది, వాక్యం మనల్ని బాగు చేస్తుంది, వాక్యం మనల్ని హెచ్చిస్తుంది. కాబట్టి ఆ వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పాఠం కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. చదువుదాం. ఆ కాలమున దేవుని యొక్క ఆత్మ ఎవరైనా ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా, అతడు ఆశ అనే రాజును ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటన చేశాడు. ఆశ, యోధావారిలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు గనక ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. పూర్వకాలంలో దేవాది దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా, యాజకుల ద్వారా తన ప్రజలను పరిపాలిస్తూ ఉండేవాడు. అలాంటి టైంలో వారికి బాధ వచ్చినా, ఇబ్బంది కలిగిన వాళ్ళందరూ ప్రవక్తలకు చెప్పుకునేవాళ్ళు. ప్రవక్తలు వాళ్ళ పక్షంగా ప్రార్థన చేసి వాళ్లకు న్యాయం చెప్పి అన్ని విధాలా ఆదరిస్తూ ఉండేవాళ్ళు. కొంతకాలానికి మనుషులందరూ కలిసి మాకు ఒక రాజు కావాలి అని అడిగారు. అప్పుడు దేవుడు అన్నాడు, వీళ్ళు రాజు కావాలి అని అంటున్నారని దేవుడు, సమూయేలు ప్రవక్త ఇద్దరు కలిసి చర్చించారు. ఏమని చర్చించారంటే, దేవుడే చెప్పాడు. ఏమని? రాజు అనేవాడు గనుక మనుషులలో ఎవరినైనా మీకు నిలబెడితే ఆ రాజు అవసరమైతే మీ భూములను లాక్కుంటాడు. ఆ రాజు తన కుటుంబాన్ని గొప్ప చేసుకుంటాడు. రాజు తన అధికారంతో మిమ్మల్ని అందరినీ అణిచివేస్తాడు. ఈ రాజరికం అనే పద్ధతి మంచిది కాదు. తన బలాన్ని చూపించుకోవటం కోసం బలహీనులందరి మీద అతను దాడులు చేస్తాడు. కాబట్టి రాజరికం అనేది మంచిది కాదు. మీకేం తక్కువైందని? మీకు బాధ కలిగితే నేను ఆదరిస్తున్నానే, రోగం వస్తే నేను బాగు చేస్తున్నానే, తిండి లేదు అంటే నేను తిండి పెడుతున్నానే, మీకు ఏమొచ్చింది? ఎందుకు మీకు రాజు కావాలి అంటే ప్రజలందరూ మొండిగా మాకు రాజే కావాలి అన్నారు. మేము రాజును అక్కడ కూర్చోబెట్టాలి, ఆయన తల మీద ఒక కిరీటం పెట్టాలి, ఓహో మా రాజు ఈయనని చెప్పి ఆయనకి జయజయలు చెప్పాలి, ఆయన తివాచి మీద నడిపించాలి, ఆయనకు పువ్వులు జల్లాలి, శాలువాలు కప్పాలి. ఇలాగా మనుషుల్లో ఒక విపరీతమైనటువంటి బుద్ధి వచ్చింది. అప్పుడు మొట్టమొదటిగా రాజరికపు వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసి సౌలు అనేవాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చేసి సమూయేలుతో చెప్పాడు, సమూయేలు, ఈ ప్రజలు రాజు కావాలి అంటున్నారు కదా, సౌలును పట్టాభిషేకం చేయి, ఆ సౌలు వీళ్ళందరినీ కూడా ఏలతాడు అని చెప్పాడు. అందుకని బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి రాజు ఎవరు అంటే సౌలు. సౌలును మహారాజు అంటారు. యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెలిటీస్ అంటాం. అంటే ఏమనాలి దాన్ని? ఐక్యత. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాగా ఉమ్మడి రాజ్యంగా ఒకే రాజ్యం ఉండేది.
ఒకే రాజ్యం ఉండేది. ఆ పరిస్థితుల్లో ఆ రాజ్యం అంతటికి కూడా అంటే 12 గోత్రాలు కలిపి ఒకటే రాజ్యంగా ఉండేది. ఆ రాజ్యమునకు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు మహారాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సౌలు పరిపాలన చేశాడు. కొంతకాలానికి సౌలు దేవుడు చెప్పినట్టుగానే అతడు తనకిష్టం వచ్చినట్టు చేయటం మొదలుపెట్టాడు. అంటే దేవుడు చెప్పింది చేయకుండా తన మనస్సుకు నచ్చింది చేయటం. రాజరికపు వ్యవస్థ ఇలా ఉంటాదని ముందే దేవుడు చెప్పాడు. దేవుణ్ణి కూడా ఎదిరించాడు అతను. ఒక మాటలో చెప్పాలంటే అదంతా మనకు తెలుసు. అమాలేకులను హతం చేయమంటే అందులో రాజును హతం చేయకుండా, అందులో మేలి జాతి ఎద్దులను కూడా హతం చేయకుండా కొంత మాత్రం అతను దాచుకుని కొంతమందిని హతం చేశాడు. ఇది దేవుడికి నచ్చలేదు. అందుకని దేవుడు అతనిని ఆ పదవి నుండి తొలగించి అతన్ని రాజుగా చేసినందుకు దేవుడు కూడా ఏం చేశాడట, పశ్చాత్తాపపడ్డాడని బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆ తర్వాత రెండవ రాజు ఎవరు అంటే చెప్పాలి. రెండవ రాజు ఎవరంటే దావీదు మహారాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు అయిపోయిన తర్వాత సౌలు బతుకుండగానే దేవుడు రాజుని ప్రకటన చేశాడు. అది తట్టుకోలేనటువంటి అతను దాడులు చేయడానికి, అతను చంపడానికి 3000 మందిని వేసుకుని తిరగటం, ఇదంతా చాలా చరిత్ర. మనం చరిత్ర గురించి కాదు, ఈ వాక్యానికి సంబంధించిన ఉపోద్ఘాతం అన్నమాట ఇది. ఆ తర్వాత దావీదు మహారాజు చాలా చక్కగా పరిపాలన చేశాడు. 40 ఏండ్లు ఏకఛత్రాధిపత్యంగా అతడు పరిపాలన చేశాడు. చాలా యుద్ధాల్లో గెలిచాడు. దావీదు మహారాజు చాలా చక్కటి పట్టణాలను కట్టాడు. చాలా మందికి ఉపాధి కల్పించాడు. చాలా మంచి పరిపాలన చేశాడు. తను కూడా ఒక చిన్న తప్పిదం చేసి దేవుని యొక్క ఆగ్రహానికి అతను కూడా గురయ్యాడు, లోనయ్యాడు. ఆ తర్వాత పశ్చాత్తాపంతో మరల దైవానుగ్రహం పొంది తన కడుపున పుట్టిన ఒక బిడ్డకు ఈ వారసత్వాన్ని నేను అప్పగిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. పశ్చాత్తాపడ్డాడు కాబట్టి. లేదు అంటే దావీదు యొక్క వంశాన్ని కొకటి వేళ్లతో సహా పీకేద్దాం అనుకున్నాడేమో దేవుడు, తెలియదు. తర్వాత పశ్చాత్తాపడి చిన్నపిల్లవాళ్ళలాగా ఏడ్చేశాడు. ఆయన చేసిన తప్పుకు గొక్కపట్టి ఏడ్చేశాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి లేదు అని గ్రహించిన దేవుడు ఆ సూత్రాన్ని పాటించి అతడు క్షమించి, ఇదిగో నువ్వు మందిరం కట్టాలనుకున్నావు కానీ నువ్వు చేసిన తప్పిదానికి నువ్వు కట్టలేవు, నిన్ను కట్టనివ్వను, ఎందుకంటే నీ చేతులు రక్తముతో తడిసిపోయి ఉన్నాయి, నిండాయి, కాబట్టి నువ్వు కట్టవు. నీ కుమారుడైన సొలొమోను దేవుడే బయలుపరిచాడు ముందు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆ తర్వాత సొలొమోను వచ్చిన తర్వాత మూడవ రాజు ఎవరు ఇశ్రాయేలీల కంటే సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు వచ్చిన తర్వాత అతి పిన్న వయసులోనే పదవిని చేపట్టాడు. చాలా చిన్న వయసులో అధికారం చేపట్టాడు. ప్రజలను ఎలా పరిపాలించాలో తెలియని అయోమయ స్థితిలో అతడు దేవుడు ముందు మోకరించి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఎవ్వరికి లేనంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకు అనుగ్రహించాడు. అందుకనే బైబిల్లో సొలొమోనుకు 5వ జ్ఞానం ఉంది అని అంటారు. 5వ జ్ఞానం అంటే మరి మిగతా జ్ఞానాలేంటి? ఇదంతా మరలా సెపరేట్ సబ్జెక్ట్, ఇది వరకు చెప్పాను నేను. కాబట్టి 5వ జ్ఞానం కలిగిన వాడు అతను. తను కూడా కొంతకాలం బాగానే పరిపాలన చేశాడు. ఆ తర్వాత అతడుకు కొంతమంది భార్యలు వచ్చిన తర్వాత భార్య దొరికిన వానికి మేలు దొరుకును అని వాక్యంలో ఉంది. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడవకపోతే, దేవుని మాట ప్రకారంగా చేయకపోతే ఆ భార్య దొరికిన వాళ్ళకి మేలు పోయి తేలు దొరికినట్టుగా అయిపోయింది ఆయన పరిస్థితి. మే అనే అక్షరం తీసి తే అనే అక్షరం పెట్టామనుకోండి, ఏం దొరికినట్టు అనమాట? తేలు దొరికినట్టుగానే కొంతమంది మేలు చేశారేమో, కొంతమంది భార్యలు తనను మార్చటం ఎలాగంటే దేవుడితో సహా మార్చేసే భార్యలు వచ్చారు కొంతమంది. ఆ టైంలో ఇశ్రాయేలీలకి వాళ్ళకు పడక, వాళ్ళకి పొసక్క యునైటెడ్ కింగ్డమ్గా ఉన్న ఒకే ఒక రాజ్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యం 2 రాజ్యాలుగా విడిపోయింది.
యూదా రాజ్యం ఒకటైంది, ఇశ్రాయేలు రాజ్యము ఒకటే. దేశం రాజ్యం రెండు ముక్కలు అయింది. దేవునికి స్తోత్రం. అలా రెండు ముక్కలుగా అయిన ఒక యూదా రాజ్యానికి రాజుగా ఎవరున్నారంటే ఇప్పుడు ఆశ. ఎవరు చెప్పండి? ఆశ. అంటే యోధా రాజులు కొంతమంది ఉన్నారు, ఇశ్రాయేలు రాజులు కొంతమంది ఉన్నారు. రాజుల చరిత్రను మనం ఇప్పుడు ధ్యానం చేయటం లేదు, కానీ ఇక్కడ ఆశ అనే రాజు కాలంలో జరిగిన వృత్తాంతం గురించి ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆశ కూడా దేవుని యందు కాస్తో కోస్తో భయభక్తులు కలిగిన వాడే, భక్తి కలిగిన వాడే. కానీ తన రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కొన్నిసార్లు దేవుని మాట విన్నట్లుగానే ఉంటున్నారు, కొన్నిసార్లు ఏమో దేవుని మాటను తృణీకరించేస్తున్నారు, కొన్నిసార్లు విగ్రహాల వైపుకి వెళ్ళిపోతున్నారు, కొన్నిసార్లు బొమ్మ పూజలు చేసేస్తున్నారు, కొన్నిసార్లు వాళ్ళని ఏమంటాం, విచ్ క్రాఫ్ట్స్, వాళ్ళని ఏమంటాం, మంత్రశక్తులతో చేసే వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. అప్పుడు దేవుడు ఏ సందేశమైనా సరే, ఏ జీవితాన్నైనా సరే బాగు చేయాలి అనుకున్నప్పుడు తన సేవకులైనటువంటి ప్రవక్తలకు వాళ్ళ మీదకు ఆత్మనిచ్చేవాడు. ఆ ఆత్మ పూర్ణతతో వాళ్ళు ప్రవచనం చెప్పేవారు. అలాగా చెప్పిన ఒక ప్రవచనం, ఒక గొప్ప సందేశం ఇప్పుడు మనం చదువుకున్నాం. ఎవరి మీదకి వచ్చింది దేవుని ఆత్మ అంటే అజర్యా మీదకి వచ్చింది. అజర్యా వాళ్ళ నాన్నగారి పేరేంటి? ఒదేదు అతని పేరు. ఒదేదు కుమారుడైన అజర్యా మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చేసింది. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బలముగా వచ్చి అతడు ఒక ప్రకటన చేశాడు. యూదా వారికి, బెన్యామీని వారికి ఆశా రాజుతో ఒక మంచి మాట చెప్పాడు. ఆ మాట వింటే మీరు ఇలా చేసిన ఎడల ఇలా జరుగుద్ది, మీరు ఇలా చెయ్యకపోతే ఇలాగైపోతారు అని చెప్పి చాలా మంచి విషయాలు ఇక్కడ చెప్పాడు. దేవుని ఆత్మ ద్వారా పలుకబడిన మాటలు ఎవరైతే హృదయము లోపటికి వస్తుందో అది హృదయాన్ని ఏం చేస్తుందంటే కదిలించేస్తుంది. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను కొన్ని చోట్ల మంచి సాక్ష్యం వింటాను. మీరు వాక్యం చెప్పేటప్పుడు, ఫలానా విషయం గురించి చెప్పేటప్పుడు నా హృదయం కదిలిపోయింది, ఇక నేను ఆలస్యం చేయకూడదని బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చేసానని ఒక సహోదరుడు, ఇక్కడే మనకు సాక్ష్యం చెప్పిన సహోదరుడు బాప్తిసం తీసుకున్నాడు. ఎవరు నన్ను బాప్తిసం తీసుకోమని అనలేదు, ఎవరు నన్ను ప్రోత్సహించలేదు, ఎవరు నా దగ్గరికి రాలేదు. మీరు మైక్లో వాక్యం చెబుతుంటే ఇంటిలో ఉండి విని నేను బాప్తిసం పొందానని ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. అతనికి మనం బాప్తిసం ఇచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ చాలా సాక్ష్యాలు నేను విన్నాను. అది దేవుని యొక్క ఆత్మ పూర్ణంతో చెప్పబడిన మాట. చెయ్యకపోతే నష్టం జరుగుద్ది, చేస్తే చాలా లాభం కలుగుద్ది. అలాంటి కొన్ని మాటలు ఆచార్య గారు ఇక్కడ చెప్పాడు. వాళ్ళతో ఏం చెప్పాడంటే, ప్రజలు డబల్ మైండ్తో ఉన్నారు. పాముకు 2 నాలుకలు ఉంటాయి అంటారు. పాముకు ఏంటంట? మాట్లాడాలి మీరు. పాముకు 2 నాలుకలు ఉంటాయట. మనిషికి ఎన్ని? గట్టిగా చెప్పాలి. మనిషికి ఎన్ని? 4 ఒకటే, కానీ మాటలు మాత్రం చాలా. ఎవరు? పౌలు భక్తుడు బైబిల్లో చెబుతూ, ఒకే బావిలో నుండి చేదు నీరు, తీపి నీరు వస్తుందా? ఊరునా వస్తే చేదు నీళ్ళు, లేకపోతే ఉప్పు నీళ్ళు, లేకపోతే తీపి నీళ్ళు, ఏదో ఒక నీరు వస్తుంది అంతే. కానీ మనిషి హృదయం బావిలో ఉన్న నీళ్ళ లోతు కంటే కూడా చాలా అగాధమైంది, లోతయింది అన్నాడు. మనకు తెలియదు. కూర్చున్న వారు అందరూ కూడా ఏం ఆలోచిస్తారో తెలియదు, ఎలాగ ఆలోచిస్తారో తెలియదు. వాళ్ళ మనసులోకి దూరి మనం ఏం తొంగి చూడలేం. కానీ క్లియర్గా అజర్య భక్తుడి మీదకి వచ్చిన ఆత్మ 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పింది. అందులో మొదటిది ఏంటో తెలుసా? 2వ వచనం చదువుదాం. 2వ వచనం. ఆశ, యోధావర్లారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినండి.
మీరు గనక యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షము వాడవుతాడు. దేవునికి స్తోత్రం. మీరు కొన్నిసార్లు యెహోవా పక్షంగా ఉంటున్నారు, కొన్నిసార్లు బయలు పక్షంగా ఉంటున్నారు, కొన్నిసార్లు లోకం పక్షంగా ఉంటున్నారు, కొన్నిసార్లు చీకటి పక్షంగా ఉంటున్నారు. కాదు, దేవుని ఆత్మతో నేను చెబుతున్నాను. అజర్య గొంతు చించుకొని రాజుతో కూడా చెప్తున్నాడు. ఆశా అని పిలిచాడు, యోధావారలారా అని చెప్పాడు, బెన్యామీనీయులారా అని చెప్పాడు. వాళ్ళందరికీ ఒకే సందేశం. మీరు కొన్నిసార్లు డ్రామాలు వేస్తున్నారు, మీరు కొన్నిసార్లు నాటకాలు వేస్తున్నారు, దేవుడు పక్షాన ఉన్నట్టుగా ఉంటున్నారు, మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ రోజు దేవుడిస్తున్న మాట ఏంటంటే, అయ్యా దేవుడు మా పక్షంగా లేడేంటయ్యా, దేవుడు మా పక్షంగా కార్యం చేయలేదేంటయ్యా, మా పక్షంగా మేలు చేయలేదేంటయ్యా అని మళ్ళీ ఏమి ఎరగని నంగ నాచిలాగా వస్తున్నారు మీరు. అజర్య చెబుతున్న మాటలు నేను చెబుతున్నాను. ఆయన అన్నాడు, మీరు గనక ఈరోజు యెహోవా పక్షంగా ఉన్న ఎడల ఆయన మీ పక్షంగా ఉంటాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇది ఎంత బాగుందో చూడండి. మనం మొదటిగా ఆయన పక్షంగా ఉండాలి. ఎలాగుండాలి? నేను దేవుడి పక్షం అండి, నేను దేవుడి పక్షంగా నిలబడతానండి, దేవుడే నా దేవుడు అండి, యేసయ్య దేవుడు అండి, ఇక ఆయన తప్ప నేను ఎవరిని ఇక కొలవనండి, ఆయనతోనే ఉంటాను. ఒకసారి నిర్ణయం తీసుకున్నాను అంతే, నా దేహం మట్టిలోకి పోయే వరకు, నా ఊపిరి ఆగే వరకు ఆయన నుండి మరలా నేను వెనక్కి రానండి అని చెప్పాలి. అలా రానంటే ఇదిగో నిన్ను చెట్టుకి కట్టేసి నీ చేతులు తీసేస్తాం, నీ కాళ్ళు తీసేస్తాం అన్నారు అనుకోండి, అప్పుడేం చేయాలి? మాట్లాడాలి మీరు. అప్పుడేం చేయాలి? అప్పుడైనా సరే నేను యెహోవా పక్షంగా మాత్రమే ఉంటాను అని చెప్పాలి. లేదు నువ్వు యెహోవా పక్షంగా ఉన్నావంటే నేను తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తాం, లేకపోతే అగ్నిగుండంలో పడేస్తాం అన్నారు అనుకోండి, అప్పుడేం చేయాలి? మాట్లాడడం లేదు మీరు, చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు వాక్యం గురించి కదా. దేవుని యొక్క ఆత్మ చక్కగా సంచారం చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్నిగుండములో పడవేసినా కూడా అగ్ని వాసన కూడా అంటకుండా దేవుడు వాళ్ళను కాపాడాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. సింహాల గుహలో పడేసిన దానియేలు ఒంటి మీద కూడా సింహం అసలు సింహం యొక్క ఊపిరి కానీ, సింహం యొక్క గాలి కానీ, సింహం యొక్క చెయ్యి కానీ దానియేలు మీద పడలేదట. దానియేలు ముందు సింహం మోకరించింది. కారణం ఒకటే, దానియేలు కానీ, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కానీ బబులోను పక్షంగా లేరు, అక్కడ రాజు పక్షంగా లేరు. ఎవరి పక్షంగా ఉన్నారు? దేవుని పక్షంగా నిలవబడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అంతే. ఈ మాటలు నేర్చుకుంటున్నటువంటి మనం ఉన్నామే, దేవుడి పక్షంగా నిలబడాలి. అలాగున నిలబడిన ఒక మహానుభావుడు ఉన్నాడు బైబిల్లో. యాజకులు కూడా పారిపోయారు, యాజకులు కూడా వెళ్ళిపోయారు, అందరూ పారిపోయారు. ఎవరో బెదిరిస్తుంటే అందరూ పారిపోతే ఒకే ఒక్క మొనగాడు నిలబడ్డాడండి, ఒకే ఒక్క వీరుడు నిలబడ్డాడండి. అతడు దేవుడితో చెప్తున్నాడు, దేవా నీ పక్షంగా నేనొక్కనే నిలబడ్డా, నీ పక్షంగా నేనొక్కనే మిగిలిపోయా, మిగతా వాళ్ళందరూ పారిపోయారు నాయన, మిగతా వాళ్ళందరూ బెదిరిపోయారు నాయన, నన్నేం చేయమంటావు అంటే దేవుడు అతను ధైర్యపరిచాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎంత ధైర్యం రా నీకు? అందరూ పారిపోతే నువ్వు ఒక్కడో నిలబడతావా? ఎన్ని గుండెలరా నీకు అని 450 మంది వచ్చారట. ఎంతమంది వచ్చారు? బయలు ప్రవక్తలు 450 మంది వస్తే దేవుని పక్షంగా ఎంతమంది వచ్చారు? ఒక్కడే. వాళ్ళందరూ గట్టిగా ఊత్తి పడిపోతాడేమో. ఒక్కడే నిలబడ్డాడండి, ఒకే ఒక్కడు దేవుని పక్షంగా నిలబడి దేవుడికి ప్రార్థన చేశాడు, దేవా నీ పక్షంగా నేను ఉన్నాను నాయన, నాకు బలం చాలదేమో, నా నోటి మాట చాలదేమో, నాకు శక్తి లేదేమో, నా వెనకాల ఎవరూ లేరని మిగిలిన వాళ్ళందరూ ఒకవేళ హేళన చేస్తారేమో, దేవా ఈరోజు నువ్వు సజీవుడు అని ఇక్కడ నిరూపించిన ఆయన అన్నాడు. ప్రార్థన చేశాడు ఆయన. బయలు ప్రవక్తలు ముందు ప్రార్థన చేశారు.
ప్రార్థన చేశారు. అక్కడ పందెం ఏంటంటే మనందరికీ తెలుసు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం 18, 19 వచనాల్లో ఈ చరిత్ర అంతా రాయబడింది. మీరు చదవక్కర్లేదు, మనందరికీ తెలిసిన విషయం. నేను టూకీగా చెప్పేస్తాను, తెలిసిన విషయమే. బయలుకు గనక ప్రార్థన చేశారనుకోండి బయలు ప్రవక్తలు, ఆ బయలు దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడు అనుకుంటున్నారు. ఆ దేవుడు అగ్నిని దింపి అక్కడ కందకంలో నిండా నీళ్ళు వేశారట. ఆ నీళ్ళని ఏం చేయాలి? దహించేయాలట. దహించేసి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి పశువును కాల్చాలి. దేవునికి స్తోత్రం. ఒక పందెం వేసుకున్నారు వాళ్ళందరూ. అప్పుడు ముందు మీరు పిలవండి అన్నాడు ఏలియా చాలా ధైర్యంగా. ఎవరైనా? ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. 400 మంది పిలిచారు, వాళ్ళ రాలా. దారిలో ఉన్నారేమో పిలవండి అన్నాడు ఈయన. ఏలియా గారు కూడా కొంచెం ఎటకారం ఉంది కొంచెం. దారిలో ఉన్నారేమో పిలవండి అన్నాడు. మళ్ళీ దూరంగా ఉన్నాడేమో పిలవండి అన్నాడు. సరిగా వినపడలేదేమో పిలవండి అన్నాడు. వాహనం ఏమో దొరకలేదేమో పిలువ అన్నాడు అందరినీ. అయ్య బాబు, ఎంత ధైర్యమైనకి ఒక్కడ నిలబడితే. ఒకవేళ నిద్రపోతాను లేపండి మీరు వెళ్ళి అన్నాడు. అంత ఎటకారం చేస్తే వాళ్ళు ఇంకా పళ్ళు నూరేశారు ఆయన మీద. చాలా కోపోద్రేకులయ్యారు. వాళ్ళ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏలియా పార్ట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏలియా మోకరించి యెహోవా వైపు చేతులెత్తి, దేవా నీ పక్షంగా నిలబడ్డాను ప్రభువా. ఇదిగో నాయన, అందరూ పారిపోయారు, అందరూ బెదిరిపోయారు, అందరూ వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి మనసుతో వెళ్ళిపోయారు నాయన. వీళ్ళందరిలో నువ్వు సజీవుడువని నేను నిరూపించాలంటే నాకు ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా. దేవా నన్ను గణపరచాలని ఏలియా ప్రార్థించగా అగ్ని దిగి వచ్చిందట. గట్టిగా చప్పలగొట్టి ప్రభు యొక్క నామమును మహిమపరచాలి. పరిశుద్ధాత్మ దిగింది, అగ్ని దిగింది, వాళ్ళందరినీ నాశనం చేశాడు. ఒక్కడు 400 మందిని చంపేశాడు అంతే. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా పక్షంగా ఉన్నాడెవరు? ఏలియా. ఇప్పుడు ఏలియా పక్షంగా ఎవరున్నారు? దేవుడే ఉండి ఆ యుద్ధంలో గెలిపించాడు. నా ప్రియ సోదరి సోదరులారా, మీరు వింటున్న ఈ సందేశం మీకు మాత్రమే కాదు, నాకు కూడా చాలా ధైర్యం. ఇది నేను వాక్యం చదువుకుంటున్నప్పుడు నా దేవుడి వాక్యముల ద్వారా నన్ను చాలా బలపరుస్తాడు, చాలా ధైర్యపరుస్తాడు. ఇదిగో నా సేవకుడా భయపడద్దు, నేనున్నా నీ పక్షంగా. నువ్వు గనక నా పక్షంగా నిలబడ్డావంటే నేనే నీ పక్షంగా నిలబడతాను. అది మన ఫ్యామిలీ అయినా సరే, మన కుటుంబం అయినా సరే, వ్యక్తిగత మన జీవితాలు అయినా సరే, ఆత్మీయంగా మీరు దేవుని పక్షంగా నిలబడండి. ఇది విన్నప్పుడు చాలా ఎమోషన్ అవుతాం. బా ఏం లైఫ్ అండి అని అంటాం. ఏలియాను మెచ్చుకొనని వారు ఉండరు, కానీ మన వరకు వచ్చినప్పుడు నిలబడాలి. అది అసలు విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మేరీ అనే సహోదరు గురించి నేను చెప్పాను. మేరీ అనే ఒక పిల్ల గురించి చెప్పా. వాళ్ళ స్కూల్లో 86 మంది ఉంటే 86, 6వ తరగతి చదువుతుంది మేరీ. ఆ రోజున దుండగులందరూ వచ్చి క్రైస్తవులందరినీ కూడా క్రీస్తు నామాన్ని అవమానపరచడానికి వాళ్ళంతా ప్లాన్ చేసినప్పుడు, వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి యేసు ప్రభు యొక్క పటం ఒకటి ద్వారబంధం దగ్గర పెట్టి, అమ్మా మీరు యేసు ప్రభు పటం మీద ఉమ్మూసి బయటికి వెళ్ళాలి, ఉమ్మూస్తే మీరు బయటికి వెళ్ళిపోవచ్చు, లేదంటే కాల్చి చంపేస్తాం అన్నారు. 6వ తరగతి చదువుకునేటువంటి పిల్లలు 86 మంది పిల్లల్లో ప్రియులరా చాలా మంది ఉమ్మూసి బయటికి వెళ్ళిపోయిన. ఎందుకో తెలుసా? అలా చెయ్యకపోతే చంపేస్తారు. మన మెంటాలిటీ ఏంటో తెలుసా? ఈ ఒక్కటి అయిపోనివ్వండి, ఎందుకు మళ్ళీ చావు కొని తెచ్చుకోవటం, ఈ ఒక్కటి కానివ్వండి, అది మౌనంగా ఉన్నాడు, ఏం కాదు, ఈ ఒక్కటి అవ్వనివ్వండి అని భక్తిని తాకట్టు పెట్టేశారు అక్కడ చాలామంది. మేరీ టైం వచ్చింది. మిగిలిన వాళ్ళు కూడా ప్రభు నమ్ముకున్న వాళ్ళే, మిగిలిన వారు కూడా యేసయ్యా నీ కొందనాలని పాడిన వాళ్ళే, యేసయ్య వాక్యాన్ని నమ్మిన వాళ్ళే. అందరూ ఉమ్మేసి వెళ్ళిపోయారు. మేరీ టైం వచ్చింది. మేరీ వైట్ ఫ్రాక్ వేసుకుంది ఆ రోజు. మేరీ ఏడ్చుకుంటూ దగ్గరికి వెళ్ళింది, పటాన్ని చూసింది,
దుఃఖం ఆపుకోలేకపోయింది. ఆ సైనికులందరి వైపు చూస్తుంది. వాళ్ళందరూ తుపాకీలు పట్టుకుని ఉన్నారు. ఉమ్ము వెయ్యకపోతే కాల్చి చంపేస్తారు. తనకు అర్థమైంది ఇది ఆఖరి క్షణాలు అని. చిన్న మనసుకి, చిన్న వయసులో దేవుని పక్షంగా నిలబడిన ఆ మహాతల్లి చేసిన త్యాగం ఏంటో తెలుసా? తన ప్రాకు తీసేసింది. తన ప్రాకు తీసేసి, వైట్ ప్రాకు, తన ప్రాకు తీసి ఆ యేసు ప్రభు పట్టం మీద ఉన్న ఉమ్మంతా తుడిచేసింది. ఆ ఉమ్మంతా తుడిచేసి ఆ పటాన్ని తన గుండెలకు కత్తుకుందట. తన పటాన్ని గుండెలు కత్తుకుంటే అప్పుడు దూరముగా నిలబడినటువంటి వారిలో కొందరు ఆ పిల్లను తుపాకీతో ఢుబేలు మన కాల్చి పడేశారు. యేసయ్యా అని గట్టిగా అరిసి పడిపోయింది. ఆ త్యాగం అక్కడున్న మిగతా పిల్లల్లో అది నిలబడింది. మనం ఎందుకురా నిలబడలేకపోయాం అని చెప్పి మిగిలిన పిల్లలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ పటాన్ని హత్తుకుని, మీరు కాల్చి చంపేస్తే చంపేయండి, మీరు ఏ విధంగా మమ్మల్ని నశింపు చేస్తారో చేయండి, మేము దేవుని పక్షంగానే నిలబడతామన్నారట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామమునకు మహిమ పరదా. హల్లెలూయా. అక్కడ సైనికుల్లో కొంతమంది మారారట. వావ్, భక్తి అంటే ఇది. ఈ ఒక్కసారికి కాదు, ఏ క్షణంలో కూడా మేము దేవుని పక్షంగానే ఉంటామండి, మేము దేవుని పక్షంగానే ఉంటాం, వేరే పక్షంగా ఉండం అని నిలబడిన ఏకైక తల్లి ఆవిడ. కాబట్టి ఈరోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు వాక్యం వింటున్న, మీరు ప్రకటిస్తున్న నేను దేవుని పక్షంగా ఉంటే దేవుడు మీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. స్టెఫను దేవుడు పక్షంగా నిలబడ్డాడు. దేవుడు స్టెఫను పక్షంగా నిలబడి సౌలుకు మారు మనసు కలిగించాడు. తర్వాత సౌలే బోల్డ్ సంఘాలు కట్టాడు. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు త్యాగం చేయాలంటే ఆ నష్టాన్ని భరించగలిగితే, ఓర్చుకోగలిగితే తర్వాత మన తరం వారికి అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేవునికి స్తోత్రం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యెహోషువ కూడా దేవుని పక్షంగా ఒక్కడే నిలబడ్డాడు. ఒక్క ఫ్యామిలీ నిలబడిందండి, ఒక్క ఫ్యామిలీయే. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ ఒక్క ఫ్యామిలీ చచ్చిపోయే ముందు అతడు ఒక మీటింగ్ పెట్టి చెప్పాడు, ఇదిగో నేను చచ్చిపోతున్నాను, ఇక 120 సంవత్సరాల్లో ఇదిగో నేను చచ్చిపోతున్నాను, చనిపోయే ముందు చెబుతున్నాను, మీరు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకండి, మీరు బ్రతుకుతారు, మీకు బాగుంటుంది. నన్ను చూడండి, నా భార్యను చూడండి, నా పిల్లలను చూడండి. ఒక గొప్ప సాక్ష్యం చెప్పి ఆ రోజు అతడు చనిపోయాడు. ఇశ్రాయేలీల ప్రజలందరూ అప్పుడు తెలుసుకున్నారు, యెహోషువా నీలాగే మేం కూడా యెహోవాను సేవిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామమున. అలాంటి సాక్ష్యాలు మన సంఘంలో లేవాలి, అలాంటి వ్యక్తులు మన సంఘంలో లేవాలి. నిన్ను బట్టి 10 మంది దేవుని పక్షంగా నిలబడే ఒక నిజాయితీ పరులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
కళ్ళబొల్లి మాటలకు పడిపోయేవాళ్ళు కాక, బెదిరింపులకు భయాలకు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు కాక, యేసయ్య కొరకు నిలబడే విశ్వాస వీరులు కావాలి మనకి. అలా బ్రతకాలి. తక్కువ కాలం బ్రతికినా పర్వాలేదు, అలా బ్రతికేయాలి. ఏ ఎండక గొడుగు పట్టకండి, ఓసర వెళ్ళిలాగా రంగులు మార్చకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించాలి. మొట్టమొదటి విషయం, ఈరోజు మనం నేర్చుకున్న విషయం, మీరు ఆయన పక్షంగా నిలబడిన ఎడల మీ పక్షంగా దేవుడు ఉంటాడు. ఎడల అనేది ఈరోజు నేను టైటిల్గా పెట్టుకున్నాను. ఎడల, ఏమెడల? మీరు ఆయన పక్షంగా నిలవబడిన ఎడల ఆయన మీ పక్షంగా నిలబడతాడు. నెంబర్ 2, అదే వచనం చదవండి. 15వ అధ్యాయం 2వ వచనం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం కింద భాగాన్ని చదివితే ఇలా, మీరు ఆయన యొద్ద విచారం చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. ఈ మాట అండర్లైన్ చేయాలి. మళ్ళీ 2వ పాయింట్, రెండవదిగా, మీరు గనక ఆయనను విసర్జిస్తే ఆయన మిమ్మలను విసర్జించును. ఇదొక్కటి అర్థమైతే చాలదా? మీరు ప్రభుని విసర్జించేస్తే ఆయన మిమ్మల్ని కూడా విసర్జిస్తారు. విసర్జన అంటే తెలుసు కదా, విసర్జన అంటే తెలుసా? ఎక్కడెక్కడ రాస్తారా మాట చెప్పాలి మీరు. గవర్నమెంట్ వాళ్ళు, అదే పంచాయతీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎక్కువ శాతం ఎక్కడ రాస్తారు? సండే స్కూల్లో అడిగితే అన్నాడు ఒక ఆయన, సినిమా హాల్ దగ్గర రాస్తారండి అన్నాడు. సండే స్కూల్ పిల్లల్ని అడిగితే పాప వాడు అక్కడే చూసుంటాడు. పాప వాళ్ళ అమ్మ నాన్న ఎక్కువ తీసుకెళ్ళి ఉంటారండి, అక్కడ కూడా రాస్తారు కదా. ఇక్కడ మల విసర్జన చేయరాదు, మూత్ర విసర్జన చేయరాదు అని రాస్తారు కదా. పాపం అక్కడే చూసుంటాడు. అందుకని తల్లిదండ్రులు పిల్లల్ని సినిమాలకి తీసుకెళ్ళకూడదు. అలాగని మమ్మల్ని వెళ్ళమన్నారు అనుకుంటారేమో మీరు అస్సలు వెళ్ళకూడదు. మీ కొంప కొల్లే రవ్వుదు చెప్తున్నాను నేను. అలాంటి వేషాలు వేశారు అని అంటే మాత్రం చాలా దారుణమైన పతనావస్థ స్థితిలోకి వచ్చేస్తారు, భక్తులు పడిపోతారు. జాగ్రత్త, జాగ్రత్త. విసర్జన, ఒక్కసారి విసర్జించాము అంటే విసర్జించిన దానిని మరలా తీసుకొచ్చి మనమేమి దాచుకోం. అవునా? దాచుకోం. ఉదాహరణకి మనం మలమూత్రం లేకపోతే ఏదో దాని గురించి కాకుండా కనీసం సింపుల్గా చెప్పుకోవాలంటే, బాగా జలుబు చేసింది అనుకోండి, జలుబు చేసింది, మనకు లగేజీ ఎక్కడికి వచ్చేద్ది? నెత్తి మీదకి రాదు, కడుపులోకి రాదు. ఎక్కడికి వచ్చేస్తుంది? మాట్లాడాలి మీరు. నాయిస్ అంటారు కదా, నోస్ అంటాం కదా. నోస్ గురించి చెప్పేటప్పుడు మీకు నాయిస్ లేదు అంటే సౌండ్ లేదు, ముక్కు నిండా లగేజ్ ఉంటుంది కదా, మాట సరిగా రాదు. ఎందుకంటే దెబ్బడేసినట్టు ముక్కు దెబ్బడ అంటాం. అలాంటప్పుడు ఇబ్బంది పడి వాడు బయటికి వెళ్ళి ఏం చేస్తారంటే గట్టిగా ఏం చేస్తారు? మాట్లాడాలి మీరు. మీరు త్వరగా చెప్పేస్తే నేను ముగించేస్తాను. అది చీదేస్తారు. దాన్ని ఏం చేస్తాం? విసర్జించేస్తాం. చీదేసిన తర్వాత విసర్జించేసిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అరేరే లోపలంతా అక్కడ పడేసాను అనవసరంగా, తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకుందాం, తీసుకెళ్ళి ఒక కవర్లో దాద్దాం అనుకుంటాడు ఎవడన్నా? చిచ్చి అంటున్నారు మీరు. ఊహిస్తేనే అలాగంటున్నారు మీరు. దేవుని విసర్జించటం అంటే ప్రభు చెప్తాడు, మీరు కనుక దేవుని విసర్జిస్తే అంటే విడిచిపెట్టేస్తే దేవుడు కూడా మిమ్మలను విసర్జించేస్తాడు. మీరు పిలుస్తారు, నేను పలకను. మీరు అరుస్తారు, నేను ఆలకించను. మీరు ప్రార్థన చేస్తారు, నేను విన్నాను. దేవుడు స్పష్టంగా చెప్పాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను చెయ్యి చాపినప్పుడు మీరు రాలా, నేను మాట్లాడినప్పుడు మీరు వినలా, నేను చెప్పినప్పుడు మీరు చేయలా, నన్ను తృణీకరించారు. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే నేను వినేస్తానేంటి? దేవుడు కూడా కొన్నిసార్లు మనలాగే ఆలోచిస్తాడు, మనలాగే ప్రతిస్పందిస్తాడు ఆయన. కాబట్టి మీకు అపాయం వచ్చిందనుకో, అయ్యి బాబా దేవుడు నవ్వుతాడట మనకు అపాయం వస్తే. మీకు భయం వచ్చింది అనుకోండి, ఆయన ఏం చేస్తాడట? అపహాసం చేస్తాడు. ఎప్పుడు? మీరు ఆయనను విసర్జిస్తే. కాబట్టి మనం ఏం చేయకూడదు? ప్రభు పొరపాటు నేను విసర్జించుంటే క్షమించండి, మరలా వచ్చేస్తున్నాను ఆయన, తప్పిపోయిన కుమారులాగా వచ్చేయాలి అంతే. దేవునికి స్తోత్రం. తిరిగి తన ఇంటికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అప్పుడు తండ్రి ఎంత సంతోషిస్తాడో తెలుసా? నా తండ్రి నన్ను చూసి పరిగెడుచు ఏ తెంచి నాపై పడి ఏడ్చెను, నవజీవమును గోచి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూసి పరుగెడుచు ఏ తెంచి నాపై బడి ఏడ్చెను, నవజీవమును గోచి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండును. నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండును. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. హల్లెలూయా. దీన్ని ఇలా లోతుగా అధ్యయనం చేస్తే ఏడుపు వచ్చేస్తుంది. దేవుని యొక్క ఆత్మ అలా నడిపిస్తుంది. కాబట్టి ప్రభువుని కనుక మీరు విసర్జించారా, దేవుడు కూడా మిమ్ములను విసర్జిస్తాడు. మన ఆరోగ్యాన్ని, మన ఆస్తిపాస్తులు, మన సమస్తాన్ని విసర్జిస్తాడు. కాబట్టి విసర్జించకండి. ఇది రెండోది. మూడవది చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను వెంటనే. మూడవది ఇంకొక అద్భుతమైనటువంటి మాట బైబుల్ గ్రంథంలో ఇలా రాశారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త చివరిది ఒక్క మాట చదివితే నేను ముగిస్తాను. ఎడల అనే మాట గురించి మనం అధ్యయనం చేస్తూ, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. హల్లెలూయా. ఇక్కడ కూడా ఎడల అని రాయబడింది. ఏమి ఎడల అంటే మొదటి విషయమేమో యెహోవా పక్షపు వారైన ఎడల, ఆయన పక్షంగా మీరు ఉన్న ఎడల యెహోవా కూడా మీ పక్షంగా ఉంటాడు. రెండవది, యెహోవాను గనక మీరు విసర్జించిన ఎడల ఆయన కూడా మిమ్మల్ని తీసవతల పడేస్తాడంతే. ప్రకటన గ్రంథంలో కూడా చెప్పాడు కదా, నేను మిమ్మల్ని నా నోట ఉమ్ము చేసినట్టు చూసేస్తాడంతే ఆయన. అది విషయం. మూడవది, మీరు ఇతరుల అపరాధములు గనక క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఇది తోటివాడు తప్పు చేశాడు, తోటివాడు పొరపాటు చేశాడు, జారిపోయాడు, పడిపోయాడు, వాడొచ్చి నిన్ను క్షమాపణ వేడుకున్నాడు, వాడిని నువ్వు చచ్చినా క్షమించండ్రా, నిన్ను చచ్చిపోయిన నిన్ను క్షమించండ్రా అని తోలనాడావనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కూడా ఏం చేస్తాడట, తోలనాడేస్తాడు. ఇది చెప్పడానికి ఒకడు 10 రూపాయలు అప్పు ఉన్నవాడిని గట్టిగా పట్టుకున్న, అప్పు తీరుస్తావో తీర్చవా అన్నాడంట. తీర్చకపోతే నిన్ను ఇలా చేసేస్తా, అలా చేసేస్తా, అది ఇది అని అన్నాడట. అప్పుడు దేవుడు అక్కడ ఒక చక్కటి ఉపమానం చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీకంటే ఎక్కువ అప్పు చేసిన నేను క్షమించాను కదా, నేను నిన్ను క్షమించాను కదా, మరి నీ తోటివాడిని నువ్వు క్షమించలేకపోయావే. కాబట్టి వాడు కాదు, అసలు నిన్ను తీసుకెళ్లి చీకటి గదిలో పడేయాలి అన్నాడు. అంటే నరకంలో పడాలి. క్షమాపణ గురించి చాలా విషయాలు ఉన్నాయి, మనకు టైం అయిపోయింది కాబట్టి నేను ఎక్కువగా మీకు వివరించడం లేదు. కానీ క్షమాపణ ఇదొక వరం. ఆత్మ వరం కంటే, కృపా వరం కంటే, మనం కావాలని పరితపించి తెచ్చుకునే వరాల కంటే క్షమించటం అనేది అన్నిటికంటే మించిన గొప్ప వరం. ఆ క్షమించటం అనే వరం వల్లే మనము దేవునికి బిడ్డలుగా అయ్యాం. దేవుడు మనం క్షమించకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మనం నరకంలో ఉండేవాళ్ళం. మన పాప శిక్షను ఆయన మీద వేసుకొని మనకు విమోచన, విడుదల కలిగించాడు ఆ మహానుభావుడు. ఇప్పుడు కూడా నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా, క్షమించుటకు నీవు సిద్ధ మనస్సు కలిగిన వాడవు అని వాక్యం చెబుతుంది. కాబట్టి మీరు దేవునికి వ్యతిరేకంగా, దేవుని పనులకు వ్యతిరేకంగా ఏదైనా చేసినా, ఏదైనా మాట పలికినా క్షమించమని దేవుణ్ణి అడగాలి. మరి ముఖ్యంగా మీ తోటి వారిని క్షమించమని అడగాలి.
దేవునికి స్తోత్రం. అలాగడిగినప్పుడు